గర్ల్స్ భూపాలపల్లి వరంగల్ డిస్టిక్. అరే పిల్లలు ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీ నాయనమ్మ వచ్చాను మీ కథ చెప్పడానికి. ఒకరోజు నేను నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ నాకు ఎల్బి శ్రీరామ్ గారు, ఎంఎస్ నారాయణ గారు కనబడ్డారా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎల్బి శ్రీరామ్ గారు అన్నారు, ఇప్పుడు కదండి, ఇప్పుడే కాదు ఈరోజు ఎప్పుడు ఎక్కడికి ఇక్కడే ఉంటాయి. అది కదండి పిల్లలు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందా అని. ముందుగా ఆయాసం అవుతుంది, ఆ తర్వాత కాళ్ళు నొప్పులు వస్తాయి. కాడు పొద్దుకుంటానంటే బుర్ర బద్దలైపోతుంది. మా బడుసురావు గట్లగానే నీకు కూడా మాట బుర్రకెక్కినట్లే. మా అమ్మాయి గారు అల్లుడు గారు ఇంట్లో ఉంటున్నారు, అల్లుడు హైదరాబాద్ లో. అది ఎక్కడుంది? నొప్పిలో ఉండొచ్చు, చిక్కపల్లిలో ఉండొచ్చు, బోడిపల్లిలో ఉండొచ్చు, పట్నంలో ఉంటారంటే పల్లెలని చెప్తామండి. పట్నమా? ఇలా వాళ్ళ సంభాషణ అంతా అయిపోయాక నేను అలాగే నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ నాకు ఏవిఎస్ గారు కూడా కనబడ్డారు. ఆయన ఏమంటున్నారంటే, హలో బాగున్నారా? మీ పిల్లలు బాగున్నారా? మీకు నా పిల్లుందా? అది బాగుందా? గోడ మీద పళ్ళుందా? అది బాగుందా? అది అర్థం కదా? మీరు చెట్టుందా? దానికి ఎన్ని ఆటలు ఉన్నాయి? కాఫీలు తాగినారా? టిఫిన్లు తాగారా? అంటూ తన ప్రశ్నలతో నన్ను చంపేశాడు. ఆ తర్వాత ఇలాగే నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ నాకు కోకాపేట ఆంటీ అని ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి ఏమంటుందంటే, హలో నేనే మాట్లాడతాను. అది కోకాకోలా ఆంటీ కాదు, కోకాపేట ఆంటీని. ఇగో ఇవాళ మా ఇంట్లో లాంచి ఉన్నది, మీరు ఖచ్చితంగా రావాలి. అది లాంచి కదే లంచు. నేను గదే కదా అన్నది. ఇగో హలో 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 హలో. ఓహో, నా వాయిస్ కట్టింగ్ 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 వినబడుతుందా? ఇంకో నా బ్యాటరీలో 2 పుల్లలు ఉన్నాయి. నేను ఇంకా చాలా మందిని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ కాదే, ఇన్వైట్ అదే కదా నేను అన్నది. ఇగో అమ్మ నువ్వు పెట్టు మళ్ళా. ఇగో గీ కొబ్బరి అమ్మ నేను కొద్దాం అనుకున్నది, చాలా షీప్గా ఉన్నదని కొనలే. నేను రిచ్ కదా, నా కానది, అందుకనే అలా అమ్మాయి మాట్లాడింది. ఆ తర్వాత నేను అలాగే నడుచుకుంటూ వెళ్తుంటే